హాయ్ రమేష్, ఎలా ఉన్నారా? సారీ మమ్మ, రాలేకపోతున్నాను. ఆయన చాలా బాధగా ఉంది. అదే మీ అందరూ అక్కడ కలవడం, ఇది ఓ టీచర్స్ అందరినీ అసలు ఒక మీరందరూ కలుస్తున్నారంటేనే అదొక ఎంత మిస్ అయిపోతుందని ఈవెంట్ అన్నట్టుగా ఉంది. యా ట్రూ. రమాదేవి టీచర్, నాగమణి టీచర్, శారదా టీచర్, ఎవ్రీవన్, రేఖా టీచర్ని, అందరినీ కూడా, రుక్మాబాయ్ టీచర్ని, అందరినీ అడిగాను చెప్పండి. ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయండి, అందరినీ అడిగాను చెప్పండి. ఆల్ ఆర్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్. యా, పేరు పేరున అందరినీ తప్పకుండా. ఓ షూర్ షూర్. థ్యాంక్స్ రా రమేష్. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, తప్పకుండా మేము అక్కడే ఉన్నాం అనుకుని ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్గా జరిపించండి. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అందరినీ కలుస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్ రా. యా, బాయ్. టీచర్స్ అందరినీ కూడా అడిగాను చెప్పండి. యా, తప్పకుండా. థ్యాంక్స్ రమ్మా. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం రానందుకు చాలా ఫీల్ అవుతున్నాను. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. దట్టు మన క్లాస్ రూమ్. चाहता है कभी न बीते चमकीले दिन, दिल चाहता है हम ना रहे कभी यारों के बिन, दिन दिन भर हो प्यारी बातें, झूमे शामें गाए रातें, मस्ती में रहे डूबा डूबा हमेशा समा, हमको राहों में यूं ही मिलती रहे खुशियाँ। दिल चाहता है कभी न बीते चमकीले दिन, चाहता है हम ना रहे कभी यारों के बिन, जगमगाते हैं झिलमिलाते हैं अपने रास्ते, ये खुशी रही रोशनी रही अपने वास्ते, जगमगाते हैं झिलमिलाते हैं
रास्ते ये खुशी रहे रोशनी रहे अपने वास्ते హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ వీడియోస్ అవి చూశాను, చాలా బాగుంది గ్యాదరింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అట్ ద సేమ్ టైం చాలా సాడ్గా కూడా ఫీల్ అయ్యాను మీ ఎవరిని కలవలేకపోయానని. 12 years ఆఫ్ మై స్కూల్ లైఫ్ 1 minute చెప్పడం చాలా కష్టం. హోప్ఫుల్లీ మీ అందరినీ నెక్స్ట్ ఇయర్ నేను కలిసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్. చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసారు, మదిలో ఉన్న భావమే కలిపే వారి దారిని, సాగే బాట ఏదని వెతికే వారి ప్రేమకి తీరం భారమన్నది లేదని చాటి చెప్పిరి, వారం వారమంటూ ఎదురు చూసిరి. చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసారు, మదిలో ఉన్న భావమే కలిపే వారి దారిని, సాగే బాట ఏదని వెతికే వారి ప్రేమకి తీరం భారమన్నది లేదని చాటి చెప్పిరి, వారం వారమంటూ ఎదురు చూసిరి. చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసారు. తననననా తననననా తానానానా 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 తానానానా. చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసారు, చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసారు. So it started like this. As I was checking messages one day, I saw a new hi message and I replied hi. Then she said she's Vijayalakshmi from school where I studied my 7th and 8th. I was surprised that she even recognized me. Then I called and then the conversations flowed and the 20 questions followed. Ekkadunnao, em chestunnavu, entamandi pillalu, and all so on. The one question that she asked me was if I'd like to join the friends group. I was very apprehensive if you all would want me to join. And then I was joined and then I was overwhelmed by your warmth and friendship. Hi friends, మీ అందరితో మళ్ళీ రీకనెక్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ and it's a privilege to be with you all, such talented and beautiful people. And God willing, hopefully next reunion ki nenu kuda vastanu. Until then, stay blessed, keep rocking, bye. Last bench seating, magazines reading, interval waiting. Yeah, yeah, yeah.
హాయ్ రా, అందరూ ఎలా ఉన్నారు? మనం కలుద్దాం ఈసారి. మీరు బాగా జరుపుకోండి. అందరినీ అడిగాను చెప్పండి. స్కూల్లో టీచర్స్ని అందరినీ, పర్టికులర్గా స్కూల్కి వెళ్ళండి, స్కూల్లో అందరు టీచర్స్ని కలవండి, అందరినీ అడిగామని చెప్పండి. రాలేని వాళ్ళు కూడా అందరం కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము. అండ్ నిజంగా బాగుంది. థ్యాంక్స్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. హాయ్ గైస్, రాలేనందుకు ఇది, బట్ నెక్స్ట్ ఇయర్ వద్దాం, కుమ్మేసుకుందాం బాగా నెక్స్ట్ ఇయర్. బట్ లాట్ ఆఫ్ గైస్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే నేను 7th అనుకుంటా, ఐ థింక్ ఐ లెఫ్ట్ నివేదిత. బట్ వస్తా, ఒక్కొక్కడిని కుమ్ముతా, మొత్తం కొత్త పాత లేదు మనకి. So we'll have a rocking time next year. Definitely I'll make it a point that I'll come next year and meet each and everyone. And నిజంగా చూసినప్పుడు I was really అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను నేను వెనక్కి. సో బికాస్ నివేదితలో I have a lot of memories, mostly on the darker side. So ఏంటంటే I want to relive those moments. And ఇప్పుడంటే ద ఫ్యామిలీ మ్యాన్ అయిపోయింది. బట్ వెన్ ఐ సా దోస్ థింగ్స్ ఐ వాజ్ రియల్లీ అసలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది. బట్ లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ టు నెక్స్ట్ ఇయర్. బాగా చేద్దాం, కుమ్మేద్దాం, చంపేద్దాం అందరిని. ఓకే గైస్, కీప్ రాకింగ్, స్టే బ్లెస్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. Because of your efforts, training us, your efforts, finding the best in us somehow. Whether it is through encouragement or everything that you guys did with us, I think it was wonderful. I think
without any doubt, if I go anywhere else, I always tell them the reason why I am successful, whatever I am in my life, is because of the efforts of my parents, especially for Central. I've been to many schools, 3 schools, not many schools. And I've spent most of my education, primary education, in Nivilka High School. I don't think quality of education we got in this school is comparable, at least in those times. I'm pretty sure even now, because all of you are still here, the pillars of this. I didn't even find this kind of quality, this kind of care you guys took for us. It's not easily available. Not one of them, and all of them were almost equally successful. They're all successful. I mean, you guys don't agree with that fully because you say it's our efforts. But I think it's the value systems that you inculcated in us. Thanks a lot for joining us. And now request school principal and I think the most wonderful Hindi teacher we ever had. The most wonderful Hindi teacher we ever had. Fantastic style of teaching. I think I have learned more Hindi. Hindi में बोलो. हिंदी में बोलना चाहिए. मैडम आप जैसे हिंदी टीचर अगर दूसरा कोई नहीं मिलेंगे. आप आपका teaching tarika is so unique. I have to stick to English, sometimes English because it's Thanks a lot. 200. నాగమణి టీచర్ గారు అందరికీ తెలుసు, మనందరికీ చాలా ముద్దుగా మందలించేవారు. ఇప్పటికీ చాలా స్వచ్ఛమైన తెలుగులో మా అందరికీ ఇంత బాగా తెలుగు ఈ మధ్య పిల్లలు తెలుగు రావట్లేదు మేడం, ఎందుకనో కానీ మీ దయ వల్ల మాకు తెలుగు చాలా బాగా అర్థమైంది. అవి కూడా గుర్తున్నాయి మాకు, సందులు సమాసాలు. ఫస్ట్ జాయిన్ అయిన ఫస్ట్ చెప్పింది ఏంటంటే కొత్త వారిని నమ్మరాదనే పాట. అదే పాట జాయిన్ అయితే ఇప్పటికి కూడా మిమ్మల్ని చూస్తే మీలో ఎటువంటి మార్పు లేదు, మీరు అలాగే చక్కగా ముద్దుగా మందలిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ పార్ట్. కృష్ణవేణి, I request you to Tilula. Give a bouquet to our beloved artist. Now I humbly request our fantastic natural science teacher. I took a different course. Now I humbly request, I warmly welcome our beloved social sciences teacher, a fantastic Rama Devi teacher. Come and join. You were our 9th class teacher. I think if we have any civic sense in us, any of us, it's because of you. We learned a lot of how to behave socially from you.
And I think at least I can say, I can vouch for it. The type of encouragement that I got from any of you, especially you, is absolutely wonderful. It helped me grow. It helped me realize my own capabilities. You always used to push us to, I think sometimes to the extreme and say, you can do better. This is not you. I think that helped us a lot. The credit goes to our parents also have cultivated very good manners to you all. Thanks Because for of that. them, you are in this position. But I think it's the value system that all of you inculcated in us. This is how we should behave in society. I think. So the education itself at the time, it is value-based And then fortunately we were in a generation where parents cared a lot about how do we get educated, how do we learn, rather than what happens nowadays. So thanks a lot. I request Kusuma to kindly come and give a bouquet to our beloved. మీరు వస్తుంటే ఆ ఫస్ట్ చూడగానే మనకి గుర్తురాదు కానీ గ్రాడ్యువల్ నాకు శ్యామల ఈఎంఐ అందరూ గుర్తొస్తారు. శ్రీనివాస్ కూడా Now I request our wonderful maths and physics teacher, Rekha teacher, to come and join us on the dais. I think we have had one of the briefest relationships for one full year. We have had the good fortune of being tutored by you, madam. And it was your first year, and I think it was a wonderful journey for us. Because we haven't experienced you before, but I think we adjusted with you so easily. You were so easy to learn from. You were so approachable. You always used to come. I mean, whenever I had doubts, I used to come to you and say, I like the fact that you come easy. Give our beloved teacher a bouquet. She's also maths teacher. Yeah. ఎక్కడ ఎక్కడమ్మా ఎక్కడ ఎక్కడన్నా జ్యుడిషియల్ ఓకే ఎక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ Shabana is our colleague and our Guru Putri also. She is the daughter of our tuition sir. So we have అలాగే ఉంది అమ్మాయి నువ్వు నీ నడక అది అంతా అలాగా ఉంది. చూడొచ్చు అంకెచ్చు పూర్తిగా రాలేదు చూడొచ్చు ఆ భయపడడం అలాగే ఉంది. So now I warmly welcome education. I think we were not just students who were reading books, we were not bookworms, we were very active on the playground. And I think Sir P.T. Sir, Ramamurthy Sir, we are so glad to have you here. I request you to kindly join the dais. We also have ex-service people because of you. Oh yeah, we have Ramesh is an excellent student. So proud to have him. He is there because of you. I request Ramesh to. మీ కృషి ఉంది. ఫస్ట్ నుంచి నేను అనుకోవడం ఏంటంటే మీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఇది. ఒక మంచి స్కూల్లో మా పిల్లలు చేర్పించాలి, వాళ్ళు పైకి రావాలి అని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు చేర్పించింది. ఆ పైన మీ కృషితో మీరు మన దగ్గర కాంక్రీట్గా బాగా చదివారు. తర్వాత అక్కడి నుంచి మీరు ఫ్యూచర్లో కూడా అందరూ బాగా చదువుకుని వెల్ సెటిల్డ్గా నిలిచారంటే మీ స్నేహితులకి
మీ స్కూల్ కమిటీగా ఉన్న మా అందరికీ కూడా చాలా సంతోషం. అయితే ఈరోజు మీ స్వీట్ మెమరీస్ని మీ టీచర్స్తో మీరు పంచుకోవడం, మీ ఫ్రెండ్స్తో పంచుకోవడం, మీరు అవన్నీ గుర్తు చేసుకోవడం చూస్తే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎప్పటికీ మనసులో ఉండిపోయే గుర్తులు ఎన్ని అయినా ఇది చెరుపుకునేది కాదనమాట. అందుకని ఈరోజు మమ్మల్ని మీ దాంట్లో మమ్మల్ని కూడా చేర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగా మీరు కలకాలం ఎప్పుడూ కూడా మీ స్నేహితులు, ఫ్యామిలీస్తో అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎక్కడెక్కడ ఉన్నారు అయినా కూడా అందరూ కలిసి ఇలా కలిసి రావటం, మళ్ళీ మీరందరూ కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడో ఒక్కొక్కళ్ళు కలుసుకుంటారు, అది కాదు, ఇలాగ అందరూ గ్రూప్గా మళ్ళీ కలుసుకోవడం మీకు సంతోషమే, మాకు సంతోషం. మీతో పాలు పంచుకోవడం మాకు కూడా బాగా సంతోషం అన్నమాట. అదే సరే, తెలియజేస్తున్నాను. ముందుగా మనం అద్దెపల్లి వివేకానంద దేవి గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎంతో ఆణిముత్యాలాంటి అధ్యాపకుల్ని ఉండాలి, ఎలా పిల్లల్ని కంట్రోల్ చేయాలి అన్నీ కూడా నేర్పించారు. తర్వాత ఆవిడ పుస్తకాలు చదువుతూ ఇంకా నేర్చుకుని చెప్తూ ఉంటే మేము ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయంతోనే ఉండేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే నేను మీతో పాటు చాలా నేర్చుకున్నాను. మీకు పాఠం చెప్తూ నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం నాకు. చదువుకోవడానికి కాలేజీలో వెళ్ళి చదువుకోవడానికి అవకాశం దొరకలేదు. హిందీ లాగే ఇంగ్లీష్ కూడా ఇష్టం. ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను స్కూల్లో మీతో పాటు. ఆ విషయం, ఆ సీక్రెట్ మీకు తెలియదు చెప్తున్నాను. నాకు చదువు చెప్పిన గురువులు చాలా, నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. అలాగే నా తల్లిదండ్రుల తర్వాత గురువులు, అలాగే వివేకానంద దేవి గారిని ఎప్పటికీ మర్చిపోలేని, పిలిచి ఉద్యోగం ఇచ్చారు. నేను మ్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరికైనా ఇవ్వచ్చు ఉద్యోగం, కానీ నన్ను పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు, నాకు జీవితాన్ని ఇచ్చారు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం వివేకానంద దేవి మేడం గారు. ఆవిడ ఎప్పటికీ మర్చిపోలేదు. తర్వాత మన సులక్ష్మి మేడం గారు, పిహెచ్డి గారు, మన కమిటీ మెంబర్స్ ఎప్పుడు ప్రతి మీటింగ్స్లో వచ్చి అన్ని మంచి విషయాలు చెప్తుంటే మీటింగ్స్లో విన్న విషయాలన్నీ విని స్కూల్ గురించి, వివేకానంద మేడం గురించి ఎన్ని చేశారో అనుకునే వాళ్ళం. ఇప్పుడు వివేకానంద మేడం ఇప్పుడు లేరు, కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ విలువ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. బయట ఎక్కడికి వెళ్ళినా ఆవిడ గురించి చెప్తూ ఉంటారు అందరూ. స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు కొన్ని తెలుస్తాయి, బయట వాళ్ళు కూడా చెప్తూ ఉంటే అంత పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నావా అని ఇలాగా దాన్ని ఏమంటారు, రోమాంచ్ అంటారు హిందీలో, అలాగ అయిపోయింది అనమాట. చాలా ఒళ్ళు గబురు పొడిచినట్టుగా, ఆనందంతో కలిగించినట్టుగా అనిపించేది అనమాట. అలా చాలా సార్లు జరిగింది. అంటే స్కూల్లో ఏమి తెలియని రోజులు వచ్చాం, ఒక మంచి దారిలోకి వెళ్ళాం. అది మీకన్నా మేము ఎక్కువ అదృష్టవంతులం. మీలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మేము కన్నా మీరే ఎక్కువ గ్రేట్. ఎందుకంటే మీరు చాలా తెలియని వాళ్ళు. ఆ రోజుల్లో మీరు చాలా డిస్కస్ చేసుకునేవారు, అడిగేవారు. తుంటిరి వాళ్ళు అల్లరి పెడుగులు చాలా మంది ఉన్నారు. నోట్స్ కలెక్షన్ చేస్తుంటే వాడి నోట్స్ చూడండి మేడం, రేపు చూపిస్తారండి అనేవాడు. అంటే నేను గుర్తుపెట్టుకుని మళ్ళీ అడగాలన్నమాట. అలాగే అల్లరి పెడుగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా షైన్ బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే అసలు నిజంగా టీచర్ జాబ్ ఎంత గొప్పది అనిపిస్తుంది. మేము తీసుకునే శాలరీ కన్నా మేము మీలాంటి వాళ్ళు చూసినప్పుడు పొందే ఆనందం ఇంకా అనిర్వచనీయ మాటల్లో చెప్పలేము. అసలు ఇంత వృద్ధిలోకి వెళ్ళారు మన స్టూడెంట్స్ అని చెప్పి ఆ ఫీలింగ్, భోజనం చేస్తే కలిగే ఆనందం, ఒక మంచి డ్రెస్, నగలు వేసుకుంటే వచ్చే ఆనందం కాదు అది. అది చాలా, దాన్ని వర్ణించలేము మాటల్లో. నాకు ఆ ఆనందం కలుగుతుంది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఎన్నో మాట్లాడాలి ఉంది. చాలా విషయాలు గుర్తొస్తున్నాయి నాకు. మీరు చేసిన అల్లరి పనులు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అనమాట. నాకన్నా మీకు ఇంకా గుర్తుంటాయి. అల్లరి పడుగులు చేసే పనులన్నీ కూడా ఇంకా ఒక్కొక్కటి గుర్తుంటూ ఉంటాయి. ఒకటి వెళ్ళగానే మాట్లాడి ఇంకొకటి వెళ్ళేవారు ఫస్ట్ మేఘ. అప్పుడు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారని మళ్ళీ కాసేపు ఉన్నాక రాత్రి మర్నాడు ఎప్పుడో డౌట్ వచ్చేది అనమాట. అలాగే చేసి చాలా అల్లరి పనులు చేసేవారు. మీకు తెలుసా? మీరు మర్చిపోయి ఉంటారు. అలాగే చదువులో ఎంతో పోటీ పడి చదివేవారు. అసలు మీ బ్యాచ్ లాంటి బ్యాచ్ మళ్ళా ఒక 15 ఏళ్ళ నుంచి 15 ఇయర్స్ నుంచి కూడా అంత మంచి బ్యాచెస్ మేము చూడలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే ఇప్పుడున్న పేరెంట్స్ పాపం జాలేస్తుంది వాళ్ళు చూస్తే. వాళ్ళకి పిల్లలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎదిరిస్తున్నారు. గట్టిగా తిడితే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోతారండి అని మీ పేరెంట్స్ నాతో చెప్పారు.
ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గురువులు మనవరాలు అనే విషయాన్ని మీరు నిజం చేశారు. ఆ నీతివాక్యాన్ని చాలా సంతోషంగా ఉంది. ఇంటికి చాలాసార్లు ఫోన్ చేయడం, పాఠశాలకు వచ్చి చెప్పడం, ఇవన్నీ కూడా నేను మర్చిపోయినటువంటి రోజు ఇది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు పూర్వం అంటే 6వ క్లాస్లో తెలుగు చదవని వాళ్ళు 5వ 6వ ఉండేవారు. ఇప్పుడు 5వ 6వ చదువుతున్నారు తెలుగు. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు. వాళ్ళందరినీ చీతి ఇదే 5 6 నుంచి ఈ పరిస్థితిగా ఉంది. అంత ముందాక బాగానే ఉండేది. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది చెప్పడం. ఒకరిని ఇలా ఇవ్వడం కాలం కూడా అందుకే నేను వచ్చేసి వాళ్ళతోటి వాళ్ళకి చెప్పి కనీసం 10th క్లాస్ అయితే వాళ్ళు ఏదో చేసుకుంటారు కదా, అంతవరకు వాళ్ళు తీసిద్దారు, వాళ్ళని బాగుండాలని ఉద్దేశంతో అలా చేస్తున్నాను. మీరందరూ కూడా చాలా బాగా చక్కగా చదువుకున్నారు, మంచి మంచి అభివృద్ధిలోకి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇందులో అంగడి వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు అందరూ ఉన్నత స్థితిలోకి వచ్చారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలా నన్ను ఆహ్వానించినందుకు. మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నాను. ఉంటాను. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవరిపడి. గారు మాత్రం చాలా ముందు ఆవిడ యొక్క ఇన్స్పిరేషనే మా అందరికి కూడా. నేను అనుకునేదాన్ని, నేను స్కూల్లో చేరేసరికి 87లో చేరాను. జస్ట్ ఆ ఏడాదే నాకు మ్యారేజ్ అయింది. అసలు ఎలాగంటే నువ్వు పరిగెత్తుతూనే ఉండేవాడు అనమాట. సుబ్లక్ష్మి గారు అనేవారు నేల మీద నిల్చోడు కాసేపని, అలా ఉండేది అనమాట. చాలా ఇదిగా ఉండేవాడు. అయితే ఒకటి అనిపించేది అనమాట, మేడం నిజంగా తర్వాత ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మీ బ్యాచ్ ఇది మొదలైన తర్వాత కూడా మేడము నిజంగా ఎంత ఫాస్ట్ గా పని చేసేవారంటే వివేకానంద గారు ఆ చూసినా అనిపించేది. రియల్లీ ఐ థింక్ దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ దిస్ మంత్. అండ్ ఎవ్రీ మంత్ కొన్ని రోజులు భగవంతుడి దయ వలన సంతోషకరమైనటువంటి రోజులలో మేము ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ వివేకానంద మేడం. ఆవిడ మమ్మల్ని బడ్డింగ్ స్టేజ్ నుంచి ఇలాగ తీసుకొచ్చారు. ఆవిడ నుంచి చాలా విషయాలు కన్స్ట్రక్టివ్గా ఎలా పని చేయాలని చెప్పి ఆవిడ దగ్గరే నేర్చుకున్నాము. అయితే మ్యారేజ్ అయిన వెంటనే అంటే మీకు అందరికీ కూడా ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్. కొత్తగా ఒక 2 ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒక చోట ఉండి లైఫ్ లీడ్ చేయడంలో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మేము ఓపెన్గా వచ్చేసి సుబ్బలక్ష్మి గారికి షేర్ చేసుకునేవాళ్ళం. కష్టాలున్నా నష్టాలున్నా ఏవైనా సరే చాలా బోల్డ్గా ఎంకరేజ్ చేసేవారు. నాకు ఇంకా ఈ రోజు మీరు వస్తున్నారని తెలియగానే చాలా చాలా హ్యాపీగా ఎందుకు అనిపించింది అంటే ఫస్ట్ డే మళ్ళీ నాకు వచ్చింది సర్వీస్ లో వెరీ ఫస్ట్ క్లాస్ మీకు గుర్తుందో లేదో కానీ నేను డైరెక్ట్ మీ క్లాస్ కి వచ్చాను. మేడం సుబ్బలక్ష్మి మేడం తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయారు. వెంటనే స్టార్టింగ్ రావడం మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి లెసన్ కూడా స్టార్ట్ చేశారు. రిమెంబర్ నాకు మళ్ళీ సేమ్ డే ఏ రోజు ఇప్పటికీ కూడా ఆ క్లాస్ కి వెళ్తున్నట్టే ఫస్ట్ డే నాకు గుర్తొస్తుంది. రియల్లీ మరి మీరు ఎలా చదివారో నాకు గుర్తులేదు కానీ నేను మీతో పాటు బాగా చదువుకున్నాను, మీకంతా బాగా చదువుకున్నాను. ఎందుకంటే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, ఒకటే చెప్తాను. ఆనందం కలిగే విషయం. ఏ ఓల్డ్ స్టూడెంట్ వచ్చి సార్ నేను ఎలా ఉన్నా అంటే ఇప్పుడు కూడా కాళ్ళ నీళ్ళు వస్తుంది. బాగున్నారా? చాలా ఆనందం, అది మాకు చాలా ఆనందం. తండ్రికి కొడుకు ఎదిగిన తర్వాత వాడు సెటిల్ అయితే ఎంత ఆనందపడతాం. మీరు వచ్చి నేను ఎలా ఉన్నా అంటే చాలా ఆనందం. మీరు ఏం చేశారో మేము గుర్తుపెట్టుకోం. మీ మీద ఏ కక్ష ఉంది, మీరు ఎలా సెటిల్ అయినా సార్ అంటే చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హెల్పింగ్ నేచర్ ఆయన అందరికీ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి. మేడం అండ్ పొందమ్మ గారు, రాజలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. Good evening everybody. I have no experience with you, though I have a little experience with Madhav బాగా తెలుసు. నేను 93లో నివేదిత ఫ్యామిలీలో జాయిన్ అయ్యాను.
I wanna say hey to my player with HD, with big props to Piggy Chops and Chuck Master Sippy. My crew of the Bluffmaster movie and those hip hop fakers, Vishal and Shaker. Here we go. Listen up, girl. एक मैं और एक तू है, और हवा में जादू है, आरज़ू बेकाबू है, समझो सारे बात बाकी, वक्त का क्या भरोसा, बन के पानी बह जाए, कल अगर ना मिल पाए, रह न जाए बात बाकी। Wind your body one time, wind your body two time. एक मैं और एक तू है, और हवा में जादू है, आरज़ू बेकाबू है। ద్విపుష్కర స్నేహితుల కలయిక మిగిల్చే షక్కర అనుభూతుల మేళవింపు, సాధించి కలిపే స్నేహిత బంధం, సాధించి తెలిపే సన్నిహిత గంధం, కలయిక తెలిసి దాటి సముద్రవాహిని స్నేహితుల చోటికి, అడ్డుకట్ట వేయలేక ముఖం దాటేసిన సముద్రవాటికి, స్త్రీమూర్తుల శ్రీమూర్తుల ఆనతి కలిగించే ఆనందం, కలిపే చిన్ననాటి స్నేహమూర్తుల మైత్రానుబంధం, ఆదరంగా ఆహ్వానించే స్నేహితుని పిలుపు, సాదరంగా పలకరించే గోదావరి తలుపు, భక్తితో పంచిరి పాత విద్యార్థుల అనుభవ, నేర్చుకున్న విద్యతో పలికిరి గురుదేవో భవ. మొదలు కావాలి దీనితో మైత్రీ వసంతోత్సవం, నాంది కావాలి మరు సంవత్సర రజతోత్సవం.